హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మా ఇంట్లో కాసిన గోంగూరని కోద్దాం రండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో కాసే గోంగూర, ఇదే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ గోంగూరని. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, గోంగూర ఫ్రెష్గా ఉంది. ఇదే ఫ్రెండ్స్ మా చెట్టు గోంగూర, ఇది వెళ్ళింది ఫ్రెండ్స్ గోంగూర. ఈ గోంగూరని శుభ్రంగా కడుక్కుంటాను ఫ్రెండ్స్. ఇలా శుభ్రంగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ గోంగూరని. ఇది గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ శుభ్రంగా కడుక్కొని. ఫ్రెండ్స్ గోంగూర ఇలా శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఈ గోంగూర 1/2 కేజీ మందం ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూర. ఈ గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 1/2 కేజీ గోంగూరకి 150 గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. కారం లేని పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. గోంగూరలోకి పచ్చిమిర్చి కారం సరిపోని తీసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కింది ఫ్రెండ్స్. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని. ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయినాక 2 స్పూన్లు నేను ధనియాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర ధనియాలు వేసుకున్నాక అన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఇలా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మళ్ళీ అదే కళాయిలో మనం కడుగుంచుకున్న గోంగూరని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇలా గోంగూర వేసుకున్న తర్వాతకి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ గోంగూరని. ఫ్రెండ్స్ ఇలా 10 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. గోంగూరని ఇలా ఉడికించుకున్న తర్వాతకి రోట్లో నూరుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర రోట్లో వేసుకొని నూరుకున్నాం ఫ్రెండ్స్. రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మెత్తగా మెదగటానికి 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కారాన్ని. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరని రోట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గోంగూరని రోట్లో వేసుకున్నాక పచ్చిమిర్చి గోంగూర కలిసేలా నూరుకున్నాం ఫ్రెండ్స్. గోంగూరని కొద్దిగా మెత్తగా నూరుకున్నాం ఫ్రెండ్స్. గోంగూర మరీ మెత్తగా కాకుండా ఇలా నూరుకోవాలి ఫ్రెండ్స్. గోంగూరలో ఒక 2 ఉల్లిగడ్డలు దంచి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. మరొకసారి ఉప్పు చూసుకున్నాం ఫ్రెండ్స్. సరిపోతే ఉప్పు చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు సరిపోలేదు ఫ్రెండ్స్, నేను 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రుచికి సరిపోను ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, గోంగూర రోటి పచ్చడి తయారైంది ఫ్రెండ్స్. గోంగూర రోటి పచ్చడి నూరటం అయింది ఫ్రెండ్స్. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, గోంగూర రోటి పచ్చడి రెడీ అయింది. ఈ గోంగూర రోటి పచ్చడి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.